హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రేమాభినందనలు ప్రోత్సాహాన్ని కోరుకుంటున్న మీ భవాని. ఈ రోజు అయితే మేమైతే ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము. అలా అని రెడీ అయితే అయ్యాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. మా సరియు అయితే మా ఫ్యామిలీ అందరిని చూసి అయితే ఆనందంతో అయితే గెంతులేసింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరం అయితే ఎక్కాము రైల్వే స్టేషన్ దగ్గర లోపలికి వెళ్ళడానికి ట్రైన్ దగ్గరకి. నాకైతే లిఫ్ట్ ఎక్కేటప్పుడు అయితే ఏదో కొద్దిగా గుండె అయితే దడదడ ఉంటుంది. ఎన్నిసార్లు ఎక్కినా కానీ ఆ భయం అయితే పోలేదు ఇప్పుడు దాకా. మా పిల్లలు అయితే చూడండి ఎలా పరిగెడుతున్నారు ఈ బ్రిడ్జ్ మీద. నాకైతే చాలా భయము, కానీ మా పిల్లలు అయితే స్పీడ్గా వెళ్ళిపోయారు. పిల్లలందరికైతే మార్నింగే రెడీ చేసేసి అందరం అయితే వచ్చేసాం కదా. టిఫిన్లు అయితే ఇంటి దగ్గర చేయలేదు. అలా అని టైం చాలా ఉందని 7 కి అయితే మేము వచ్చాము రైల్వే స్టేషన్ దగ్గరికి. 8:30కి ట్రైన్ వస్తుందంట. అలా టైం ఉంది కదా అని టిఫిన్ అయితే తీసుకుని వచ్చేసారు. తీసుకుని వచ్చైతే ఇక్కడ అయితే తినిపిస్తున్నాము. చూడండి, వాళ్ళందరూ తినిపిస్తుంటే నేనెందుకు తినిపించట్లేదని అనుకుంటారు కదా. నా దగ్గర అయితే మా సరియు తినట్లేదు, అందుకే మా అక్క అయితే తినిపిస్తున్నారు సరియుకి. అక్క దగ్గర అయితే కొద్దిగా భయం, సరియుకి కొద్దిగా తింటది, అందుకే నేనైతే తినిపించట్లేదు, వీడియోస్ తీసుకుంటున్నాను. నార్మల్ గానే తిందు నా దగ్గర. అలాంటిది ఇప్పుడు ఫ్యామిలీ అందరు ఉన్నారు, తనకి ఏమైనా అంటే వాళ్ళ నాన్నమ్మ వీళ్ళందరూ నన్ను కోపం అవుతారు అనేసి తనకి ధైర్యంతో అస్సలు తిందు తనైతే. అందుకే మా అక్క అయితే తినిపించింది. అందరూ తినేసారు. తినేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే చూడండి చుట్టూ ఎలా ఆడుకుంటున్నారు. ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది చూడండి. అందరైతే ఇలా నిల్చున్నాము. మా సరియు అయితే ఇదిగో ఇక్కడ ఉంది. ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు మేము ఈ ట్రైన్ కి అయితే వెళ్తాము. మాకైతే గంటే పలాస నుండి బరంపూర్ వరకు అయితే మేము వెళ్తున్నాము. మేమైతే రిజర్వేషన్లు అయితే ఏం చేయలేదు. జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము. జనరల్ టికెట్ తీసుకొని జనరల్ లోనే అయితే మేము అందరము ఇలా కూర్చున్నాము. మా సరియు అయితే ఇదిగో ఇక్కడే కూర్చుంది వాళ్ళ నాన్నమ్మ పక్కన. మా ఫ్యామిలీ అందరూ ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా, అందరము చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. అందరం అయితే ఈ ట్రైన్ కి అయితే వెళ్తున్నాము. ఇదిగో మా సరియు అయితే ఇదిగో ఆడుకుంటుంది. నేనైతే కొన్ని రీల్స్ అయితే చేశాను ట్రైన్ లో. సరియు అయితే యాక్టింగ్ చేయంటే మరి ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ కిటికీ పక్కన అయితే ప్లేస్ ఖాళీ అయింది. నేనైతే కూర్చొని కొన్ని రీల్స్ అయితే ఇక్కడ చేశాను. స్టేషన్ అయితే వచ్చింది బరంపురం స్టేషన్. మేము ఇక్కడైతే దిగిపోయాము రైల్వే స్టేషన్ లో. ఇప్పుడైతే బయటకు అయితే వస్తున్నాము. మా అత్తమ్మకి అయితే కొద్దిగా ఈ మధ్యనే కళ్ళు ఆపరేషన్ అయితే అయ్యింది. ఎండ బాగా తగులుతుంది, ఆటోకి వెళ్ళిపోదాం అని అన్నారు. కానీ ఆటో అంటే ఒక 200 మీటర్స్ ఇలా ఉంటుంది. 200-300 మీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి వాళ్ళ ఇంటి దగ్గరికి. మరి ఎందుకు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఆటో అయితే సరిపోదు, ఎక్కువ మంది ఉన్నాం కదా, నడుచుకుని అలా వెళ్ళిపోదాంలే వేగంగా అని మేమైతే అందరం పిల్లలకు పట్టుకుని ఒక 300 మీటర్సే కదా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళైతే టిఫిన్ చేయండి మార్నింగ్ వచ్చారు కదా అని అన్నారు. మేమందరం అయితే పిల్లలకైతే తినిపించాం, కానీ మేమైతే ఇంటి దగ్గర అక్కడ టిఫిన్ అయితే చేయలేదు మేము. అలా అని ఇక్కడ ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. ఉప్మా గారెలు అయితే పెట్టారు, అవైతే తింటున్నాము. మా సరియు అయితే ఓన్లీ శనగలే తింటుంది. తను ఆల్రెడీ టిఫిన్ అయితే చేసింది కదా, అందుకే ఓన్లీ శనగలు అయితే తిని అలా కూర్చొని ఉంది. మేము అందరం టిఫిన్లు అయితే చేసేస్తాం. ఇప్పుడైతే చూడండి, ఫంక్షన్ మా వదిన వాళ్ళది, అంటే మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలది అనమాట. ఈ ఫంక్షన్ అయితే హాఫ్ సారీ ఫంక్షన్. ఇక్కడైతే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ట్విన్స్ అయితే చూడండి, వాళ్ళిద్దరికైతే రెడీ చేస్తున్నారు. పాపకైతే ఐలైనర్ పెట్టారు. తను సరిగ్గా కళ్ళు అయితే ఓపెన్ చేయలేకపోతుంది. ఇగో ట్విన్ బేబీస్ వీళ్ళిద్దరు చూడండి.
ఇప్పుడు ఇంటి దగ్గరకు అయితే వచ్చాం కదా, ఇంటి దగ్గర నుండి అయితే మేము ఫంక్షన్ హాల్ గా అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ రైల్వే స్టేషన్ పక్కనే అయితే ఉంది. అక్కడికైతే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మేము ఆటోలోన. తక్కువ దూరమే గానీ ఎండ ఎక్కువగా ఉందని ఆటో అయితే ఎక్కాము. ఇదిగో బ్రిడ్జ్ దాటిన తర్వాత బ్రిడ్జ్ పక్కన ఉంది కదా బరంపురంలో, ఆ ఫంక్షన్ హాల్ లో అయితే ఇప్పుడు ఫంక్షన్ అయితే పెడుతున్నారు. ఆ పిల్లలు అయితే చూడండి ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. అస్సలు మా సరి ఆగట్లేదు, చాలా వేగంగా అయితే వెళ్ళిపోతుంది. మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే నడవలేరేమో అనేసి అనుకున్నారు. వీళ్ళైతే స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. అందరం అయితే ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము. మేమే ఫస్ట్ వచ్చేసాము. మా పిల్లలందరితో అయితే ఇలా ఫోటోలు వీడియోస్ ఇలా అయితే తీసుకున్నాం. మా సరియు అయితే చూడండి ఫొటోస్ ఎక్కడ తీస్తాను అని ఇలా అయితే దాక్కుంటుంది. మేమందరం ఇలా వీడియోస్, ఫ్యామిలీ అందరం వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంతా మా ఫ్యామిలీయే ఉంది ఫంక్షన్ హాల్ మొత్తము. మేమే ఫస్ట్ వచ్చాం కాబట్టి మొత్తం మా ఫంక్షన్ లాగే ఉంది. అందరు ఇది ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంది చూడండి. ఫంక్షన్ హాల్ ఇక్కడ బరంపురం రైల్వే స్టేషన్ పక్కన అయితే ఉంది కదా, ఆ ఫంక్షన్ హాల్ ఏని ఇది చూడండి ఒకసారి. మా పిల్లలందరూ అయితే అలాగా అక్కడ డెకరేషన్ ఐటమ్ ఉన్నాయి కదా, అవి తీసుకొని అయితే సరదాగా అందరూ అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. పిల్లల ఆనందానికి అయితే హద్దులు లేవు, అంత హ్యాపీగా ఉన్నారు. మా సరియు అయితే ఏ సాంగ్ వచ్చినా సరే డాన్సులు అయితే వేస్తుంది. అసలు డాన్స్ అయితే ఆగట్లేదు, ఏదో ఒక స్టెప్ అయితే వేసేస్తుంది. తనకి ఏ స్టెప్ నచ్చితే ఆ స్టెప్ అయితే వేసేస్తుంది. రాను బొంబాయికి రాను ఆ సాంగ్ కూడా వేసింది. ఏది సాంగ్ పడితే ఆ సాంగ్ అయితే డాన్సులు అయితే వేస్తుంది. ఇలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఏంటి సరి ఐఎమ్ హంగ్రీ అంటే ఆకలి వస్తుందా? మా సరియు అయితే ఇవన్నీ ఒక్కొక్కటి కలెక్షన్ చేసి అయితే ఇన్ని అయితే చేసింది. ఎక్కడ విడిచిపెడుతున్న వదలట్లేదు. మా పిల్లలు అయితే పైనాపిల్ జ్యూస్ అయితే ఇచ్చారు. మేమైతే 2 గ్లాస్ అయితే తాగాను. ఇక్కడ పానీపూరి అంటే మా సరియుకి ఓన్లీ పూరియే ఇష్టము. దాంట్లో పానీ ఇష్టం ఉండదు, నెక్స్ట్ కర్రీ కూడా ఇష్టం ఉండదు. దాంట్లో ఓన్లీ పూరియే తింటది, పూరియే అడుగుతుంది. సరియు అయితే చాలా ఎగ్జైట్ అయిపోతుంది, చాలా హ్యాపీగా. దానికి పానీపూరి ఉంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోద్ది. తనైతే మరి అక్కడ నుండి రావట్లేదు, చూడండి ఎలా డాన్సులు వేస్తుందో. పూరి అంటే చాలా ఇష్టంగా తింటుంది. టిఫిన్ లో కూడా తనకి పూరి అంటే చాలా ఇష్టం. మా సరియుకి చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. ఐస్ క్రీమ్ తింటారు అని చెప్పాము, ఐస్ క్రీమ్ తింటారు అని చెప్పగానే చెప్పిన వెంటనే అంటే ఇంకో పూరి కావాలి అని అన్నది. చెప్పిన వెంటనే ఆ ప్లేట్ అయితే పడేసింది. మీకు ఐస్ క్రీమ్ కోసం అయితే ఇక్కడ వీళ్ళందరూ అయితే లైన్ కాస్తున్నారు. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నారు. మేమందరం అయితే మా అక్కలు మేమందరం అయితే ఐస్ క్రీమ్లు అయితే తినేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పిల్లలు అయితే వచ్చేసారు. అక్కడ ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము. మా సరియు అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మా సరియు అయితే ఇదిగో తింటుంది. చికెన్, మటన్, నెక్స్ట్ పన్నీర్ కర్రీ, బిర్యానీ, పెరుగు చట్నీ ఇవన్నీ అయితే చాలా ఐటమ్స్ పెట్టారు. పెరుగు వడ ఇవన్నీ చాలా అయితే పెట్టారు. సరియు అయితే చూడండి తింటుంది. చుట్టాలందరూ అయితే వచ్చారు కదా, చుట్టాలందరూ ఇలా కలిసి అందరం అయితే మాట్లాడుకుంటూ ఇలా అయితే భోజనం అయితే చేసేసాం. మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన అందరూ అయితే వచ్చారు కదా, మా అత్తమ్మ అయితే వాళ్ళందరితో అయితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అందరు ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము, చాలా హ్యాపీ అనిపించింది. మా సరియు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇలా ఫ్యామిలీ అందరం కలవడము అంటే ఏవైనా ఫంక్షన్లు అయితే కదా ఫ్యామిలీ మొత్తం కలుస్తాము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఫంక్షన్కి వెళ్ళడం వల్ల. భోజనం అయిపోయింది. మళ్ళీ భోజనాలు అయిపోయిన మళ్ళీ అయితే ఐస్ క్రీమ్ కప్పులు అయితే పట్టుకున్నారు. పిల్లలందరితో పాటు మేము కూడా మళ్ళీ ఐస్ క్రీమ్లు అయితే తిన్నాము. ఇలాగా ఫంక్షన్ అయితే సంతోషంగా జరిగిపోయింది. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరము కలుసుకున్నాం కదా ఫంక్షన్. చాలా అయితే హ్యాపీ. ఇలా ఫంక్షన్ లో అందరితో ఫ్యామిలీ అందరితో ఇలా ఫోటోలు, వీడియోస్ ఇలా తీసుకున్నాము. అందరితో ఒక మెమోరీలా ఉంటుంది కదా, ఎప్పటికీ ఒక మెమోరీలా ఉంటుంది. నేనైతే అందరితో అయితే ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఫంక్షన్ హాల్ అయితే అంటే ఎంట్రన్స్
ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. నేనైతే వచ్చేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను అనమాట. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ అనమాట ఇదే చూడండి. లోపల అయితే ఇలా ఉంటుంది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను తీసాను. మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. రైల్వే స్టేషన్ పక్కన ఉంది కదా, రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము ట్రైన్ కోసం. లిఫ్ట్ అయితే ఎక్కాము. చూడండి మా ఫ్యామిలీ ఓన్లీ ఉన్నాము లిఫ్ట్ లో. అందరము ఇలా రైల్వే స్టేషన్ లో అయితే ట్రైన్ కోసం అయితే కూర్చున్నాము. కొద్దిసేపు అయింది అలా కూర్చున్నాము. 3కి వచ్చాము, 4:30కి ట్రైన్. అలా రైల్వే స్టేషన్ లో అయితే మా పిల్లలందరూ కొద్దిసేపు అలా ఆడుకున్నారు. ఒక్కొక్కరు చూడండి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు. గాలి వేయలేదు అంటే ఎండగా ఈ రోజు అయితే బాగా ఉంది. చాలా ఇబ్బంది అయితే పడ్డారు పిల్లలు కూడా. అందుకే డ్రెస్సులన్నీ అయితే చేంజ్ చేస్తాము. ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ లో అయితే ఇలా కూర్చొని పెట్టేసాము పైకి. వాళ్ళు అయితే అలా పైకి కూర్చున్నారు. మేమైతే ఇలా జనరల్ లోనే టికెట్ తీసుకున్నాము. ఇలా అడ్జస్ట్ అయిపోయాము. 1 అవరే కదా జర్నీ. అందుకే మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే వచ్చింది పలాస్. అది ట్రైన్ అయితే దిగాము. మా అత్తమ్మలు అయితే బస్ కి అయితే వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మా వీడియో ఎప్పటికీ ఒక మెమొరీలా ఉంటుందని నేనైతే షూట్ చేశాను. వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.